హలో నమస్తే నేను అశోక్. ప్రకాశం జిల్లా రాజకీయాలు చాలా హీటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఇన్ఛార్జీలందరినీ ప్రకటిస్తే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థులను కానివ్వండి ఎవరు పోటీ చేస్తారు అనే దానిపైన క్లారిటీ రావట్లేదు. ముఖ్యంగా ఒంగోలు, చీరాల, పర్చూరుకు సంబంధించి చాలా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక్కడ ఎలా ఉంటారు అభ్యర్థులు అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక ముఖ్య నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అదే దర్శి నియోజకవర్గం. దర్శి నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా బూచేపల్లి శివప్రసాద్ని అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. బూచేపల్లి శివప్రసాద్, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అలాగే వైఎస్ కుటుంబానికి చాలా ఆత్మీయత ఉన్నటువంటి కుటుంబము. దాదాపు సుదీర్ఘంగా 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం బూచేపల్లి. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి బూచేపల్లి కుటుంబానికి ఈసారి వైసీపీ పెద్దపీట వేసిందనే చెప్పాలి. ఆవిడ తల్లిగారికి కానివ్వండి, ఆయనకు కానివ్వండి, ఇప్పుడు వైసీపీ పార్టీ ఒక ప్రధాన కీలకంగా ఆయన భావిస్తూ వస్తుంది. అయితే బూచేపల్లి శివప్రసాద్ వైసీపీకి సంబంధించి కానివ్వండి, గతంలో కాంగ్రెస్ సంబంధించి కానివ్వండి పనిచేస్తూ వచ్చారు. 2004 ఎన్నికల దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024 ఎన్నికలకు దాదాపు 20 సంవత్సరాల పాటు అటు వైఎస్ కుటుంబానికి కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కానివ్వండి చాలా దగ్గరగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యం ప్రకారం 2019 ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ని కాకుండా కొంత వ్యక్తి మద్దిశెట్టి వేణుగోపాల్కి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుతం అప్పుడున్నటువంటి మంత్రి సిద్ధా రాఘవరావు పైన బూచేపల్లి శివప్రసాద్ పోటీ చేశారు. ఆ పోటీ చేసిన తరుణంలో చాలా తక్కువ మెజార్టీతో, అంటే 1500 స్వల్ప మెజారిటీతో ఆయన 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు, వైసీపీ పార్టీ వెంటే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఏదైతే 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఎక్కువ వైసీపీ సీట్లు సాధించడానికి కూడా బూచేపల్లి కుటుంబం ఎంతో ప్రాధాన్యత, ఎంతో సపోర్ట్ చేసింది అనేది చెప్పుకుంటూ రావాలి. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ నమ్మకాన్ని భావించి తిరిగి ఆయనకి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. దర్శి టికెట్ సంబంధించి ఆయన తిరిగి అక్కడి నుంచి పోటీ చేసి ఏదైతే గతంలో 2 సార్లు తన కుటుంబం విజయం సాధించిందో మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని చెప్పేసి కూడా ఆయన భావిస్తూ వస్తున్నారు. ఇదే నేపథ్యానికి సంబంధించి దర్శిలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. దర్శికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ప్రజా సమస్యలు కానివ్వండి, ప్రజలకు ఎలాంటి మంచి చేయాలనే దానిపైన కూడా కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆయన మమేకం అవుతూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా దర్శికి సంబంధించి దర్శిలో ఏవైతే ఫ్లోరైడ్ బాధితులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాటర్కి సంబంధించి కానివ్వండి, ఆయన ఎప్పటికప్పుడు ప్రజలతో సమీక్షిస్తూ వస్తున్నారు. అక్కడ జనాలతో మమేకం అవుతూ అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ క్లియర్ చేసుకుంటూ రావాలని చెప్పేసి కూడా ఆయన చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అక్కడ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎవరు పోటీ చేస్తారు అనే దానిపైన కొంత సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. కానీ అక్కడ దర్శికి సంబంధించి జనసేన పార్టీ ఆ టికెట్ను ఆశిస్తుంది. జనసేన పార్టీ అక్కడ పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తుంది. దర్శిలో కొత్తగా గుంటూరు సంబంధించి గరికపాటి వెంకట్ ఆయన జనసేన టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. ఆయనకి ఈసారి జనసేన పార్టీ అక్కడ టికెట్ ఇస్తుందంటూ చెప్తూ వస్తున్నారు. గరికపాటి వెంకట్ ఎన్ఆర్ఐ, అలాగే జనసేన పార్టీకి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. సో ఈసారి ఆయనకి టికెట్ ఇస్తే బూచేపల్లి ఆయన ఈజీగా ఓడించేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా సర్వే సంస్థలు చెప్తూ వస్తున్నాయి. టీడీపీకి కొంత బలం ఉన్నప్పటికీ ఏదైతే సిద్ధా రాఘవరావు టీడీపీ నుంచి పోటీ చేసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఇప్పుడు వైసీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. సో అక్కడ కూడా సపోర్ట్ కొంత డల్ అయినటువంటి నేపథ్యంలో దర్శిలో జనసేన పార్టీ పోటీ చేసినా కూడా గెలిచేందుకు చాలా తక్కువ అవకాశాలు కనిపిస్తూ వస్తున్నాయి. సో ఏ సర్వే సంస్థ తీసుకున్నా, ఏ సర్వే నేపథ్యం చూసుకున్నా కూడా దర్శికి సంబంధించి ఎక్కువ ఎడ్జ్ బూచేపల్లికే కనిపిస్తూ వస్తుంది. బూచేపల్లి శివప్రసాద్ ఈసారి అక్కడ ఖచ్చితంగా విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయంటే తెలుసు. అయితే మాజీ ఎమ్మెల్యే అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొంత సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈసారి బూచేపల్లి అక్కడ గెలిస్తే మాత్రము ఖచ్చితంగా ఆయన రాబో ఎన్నికల్లో ఒక ప్రధాన క్యాబినెట్లో కానివ్వండి, అక్కడ జిల్లాకు సంబంధించి కానివ్వండి ఒక ప్రధాన వ్యక్తిగా ఉండబోతున్నారంటూ కూడా ఆయన అభిమానులు ఆశ వహిస్తూ వస్తున్నారు. అయితే 2004 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు ఏదైతే గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రభావం కానివ్వండి, ముఖ్యంగా బూచేపల్లి కుటుంబానికి ఉన్నటువంటి ప్రాధాన్యత కానివ్వండి, దర్శిలో ఆ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ వస్తున్నాయి బూచేపల్లికి సంబంధించి. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మార్క్ కానీ టచ్ అయితే బూచేపల్లి దర్శిలో విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అన్ని సర్వే సంస్థలు చెప్తూ వస్తున్నాయి. అయితే ఈహాకు సంబంధించి కూడా ఒక రిపోర్టు పబ్లిక్ని అడిగి తెలుసుకున్నప్పుడు కూడా అక్కడ ఎక్కువ మెజార్టీ అంటే ఎవరు పోటీ చేసినా టీడీపీ కానివ్వండి, అలాగే జనసేన కానివ్వండి, ఎవరు పోటీ చేసినా కూటమి ఎంత కొత్త వ్యక్తిని తీసుకొచ్చినా కూడా ఈసారి ఖచ్చితంగా బూచేపల్లి శివప్రసాద్కి గెలిచేందుకు ఎక్కువ మెజార్టీ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ సర్వేల ప్రకారం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం కానివ్వండి, ఎక్కువ
ఏదైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ఇన్ఛార్జిగా ఆయనకి బాధ్యతలు అప్పగించడానికి కూడా వెనుక ఖచ్చితంగా ఈ పాజిటివ్ ఒక వైబ్స్ ఉన్నాయనేది కూడా తెలుస్తూ వస్తుంది. సో ఓవరాల్గా ప్రకాశం జిల్లాకు సంబంధించి దర్శి రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. ముఖ్యంగా బూచేపల్లి తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో దర్శి ప్రజలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ అభిమానులు కానివ్వండి కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అక్కడ ఖచ్చితంగా బూచేపల్లి కుటుంబానికి ఏదైతే ప్రాధాన్యత ఉందో ఆ ప్రాధాన్యతని మళ్ళీ నిలబెట్టాలని, తిరిగి ఆ కుటుంబం నుంచి ఎమ్మెల్యే గెలిపించాలని చెప్పేసి కూడా వైసీపీ అభిమానులు భావిస్తూ వస్తున్నారు.